ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ లో బక్కీ అనే పేరున్న ఒక పెద్ద పైరేట్ నాయకుడి ఓడను చూపిస్తారు. అందులో బక్కీ అనుచరులు అందరూ కలిసి ఒక నిధిని కనుగొని తెరుస్తున్నారు. వాళ్ళు అలా సంతోషంగా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దూరంగా ఓ చిన్న బోటు తేలుతూ రావడం చూస్తారు. వెంటనే వాళ్ళ ఓడను ఆ బోటు దగ్గరకు తీసుకెళ్తారు. అది వేరే వాళ్ళ బోటు కాదు, ఆ అందమైన అమ్మాయిది. ఆమె కళ్ళు తెరవగానే, వావ్, ఇంత సూపర్ అయిన హ్యాండ్సమ్ అయిన యంగ్ బాయ్స్ ని నేనిప్పటి వరకు చూడలేదు. మీకు గిఫ్ట్ గా నా దగ్గరున్న నిధి ఉన్న బాక్స్ ను నేనిస్తాను, కానీ బదులుగా తాగడానికి కొంచెం నీళ్ళిస్తారా? అది విని వాళ్ళు ఒక గ్లాసు కాదు అంటారు. ఒక బకెట్ నిండా నీళ్లు నీకిస్తాం, కానీ ముందు మాకు ఆ బాక్స్ తెరిచి చూడాలని చెప్పి కష్టపడి ఆ బాక్స్ తెరవడానికి ప్రయత్నిస్తారు. అలా 1-2 గంటల తర్వాత కష్టపడి ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు. కానీ అందులో ఏమీ ఉండదు, ఒక టెడ్డీ బేర్ మాత్రమే. వాళ్ళు షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తారు. మన అమ్మాయి తెలివిగా వాళ్ళ ఓడలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఆమె సింపుల్ గా వాళ్ళని మోసం చేసిందని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆమె అరుస్తుంది, మీకు బ్రతకాలని ఉంటే ఆ బోటు తీసుకుని వీలైనంత త్వరగా ఒడ్డుకు వెళ్ళాలి. పెద్ద వర్షం వస్తోంది, వర్షం పడితే ఖచ్చితంగా ఆ బోటు మునిగిపోతుంది. అది విని వాళ్ళు భయంతో వణికిపోతారు. పైకి చూస్తే ఆమె చెప్పినట్లే నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడటం మొదలవుతుంది. వాళ్ళు నో అని అరుస్తారు. కానీ మన అమ్మాయి హాయ్ అని టాటా చెప్పి ఆ ఓడతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి కట్ చేస్తే ఇప్పుడు జోరా హీరో వాళ్ళు రోజుల తరబడి ఆ సముద్రం మొత్తం తిరుగుతూ నడుస్తున్నారు. లూఫీ ఆకలితో అలసిపోయి ఒక పక్కన పడిపోతాడు. దానికి జోరా కోపంగా అంటాడు, నీతో బయలుదేరినందుకు నన్ను అనాలి, నీకు నావిగేషన్ స్కిల్ కూడా లేదు. అలాంటి నువ్వు పైరేట్స్ కి కింగ్ అయ్యేది? దానికి హీరో కోపంగా అడుగుతాడు, నువ్వు బౌంటీ హంటర్వి కదా, నీకు ఈ సముద్రం గురించి అంతా తెలుసు కదా? దానికి అతను నేను బౌంటీ హంటర్నని ఎప్పుడూ చెప్పలేదు అంటాడు. నిజానికి నా స్నేహితుడిని వెతుక్కుంటూ ఇక్కడంతా తిరిగాను. తర్వాత తిరిగి గ్రామానికి వెళ్ళలేకపోయాను. అలా వాళ్ళు ఒకరినొకరు 1కి 100 చెప్పుకుని 50 చెప్పుకుని ఇప్పుడు భీకరమైన గొడవ మధ్యలో హీరో టోపీ ఎగిరి దూరంగా వెళ్ళిపోతుంది. అది చూసి మన కుర్రాడు ఇప్పుడు షంక్స్ అని అరుస్తాడు. అక్కడి నుండి కట్ చేసి ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నిజానికి ఈ టోపీ షంక్స్ అనే పేరున్న లూఫీ స్నేహితుడిది. నిజానికి అతను ఈ టోపీని ఎవరికి ఇవ్వడు. అంత ముఖ్యమైన టోపీ ఇప్పుడు సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు మన ఇద్దరు కుర్రాళ్ళు కలిసి ఆ టోపీని క్యాచ్ చేస్తారు. అక్కడి నుండి కట్ చేస్తే ఇప్పుడు టోపీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒక పెద్ద బార్ లో ఇప్పుడు చాలా మంది తాగి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు మన చిన్న లూఫీ షంక్స్ తో అంటాడు, నెక్స్ట్ టైం నువ్వు సముద్రంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నా పెద్ద కోరిక ఒక పెద్ద పైరేట్ అవ్వాలని. అది విని షంక్స్ పగలబడి నవ్వుతాడు. అది విని మిగతా పైరేట్స్ అతన్ని చూసి ఎగతాళి చేయడం మొదలు పెడతారు. దానికి మన కుర్రాడు అంటాడు, నాకు బాగా ఫైట్ చేయడం వచ్చు, ఎవరు వచ్చినా ఇడించి సూట్ చేస్తాను అని చెప్పి అతను పెద్ద యాక్షన్స్ చూపిస్తాడు. అది చూసి మళ్ళీ జనాలు నవ్వడంతో అతనికి కోపం వచ్చి పళ్ళు కొరుకుతూ ఇప్పుడు చుట్టూ ఉన్న అది చూసి షాంక్స్ ఓ గ్లాస్ జ్యూస్ అతనికిస్తాడు. అతను తాగుతుంటే షాంక్స్ నవ్వుతూ చూస్తుంటాడు. అదే సమయంలో మరో టీం ఆ బార్ డోర్ పగలగొట్టి లోపలికి వస్తుంది. అక్కడ ఉన్న పైరేట్స్ ను వాళ్ళు ఎగతాళి చేస్తారు. వాళ్ళ లీడర్ పెద్ద డైలాగులు కొట్టి మన వాళ్ల ముందు షో చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ బార్లోని వేరే అమ్మాయి అతనితో చెప్తుంది, ఇక్కడున్న మద్యం అయిపోయింది, ఇవ్వడానికి ఒక్క బాటిల్ కూడా లేదు. అది విని ఆ నాయకుడికి అతనికి కోపం వస్తుంది. అప్పుడు షాంక్స్ క్యాజువల్ గా తెరవని ఒక బాటిల్ అతనికిస్తాడు. అది చూడగానే నాయకుడి ఈగో దెబ్బతిని ఆ బాటిల్ ను కొట్టి పడేస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ అది చూసి షాక్ అవుతారు. మన అబ్బాయికి చూడగానే అర్థమవుతుంది ఇది పెద్ద సమస్య అవుతుందని. అప్పుడు ఆ నాయకుడు అంటాడు, నీకెంత ధైర్యం ఒక బాటిల్ ఇచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావా? నాకు 2 బ్యారెళ్ల మద్యం అయినా సరిపోదు, అలాంటి నాకు బాటిల్ ఇచ్చి ఎగతాళి చేస్తావా? అప్పుడు అదే సమయంలో షాంక్స్ అదంతా విని మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు షాంక్స్ లేచి నిలబడి చెప్తాడు, అయ్యో, బాటిల్ పగిలిందా? మద్యం మీద కాలు వేస్తే జారి పడతారు. ఇక్కడంతా ఇప్పుడు గాజు పెంకులే, అది ఎవరికైనా గుచ్చుకుంటే పెద్ద ప్రమాదం. కానీ పర్లేదు, నేనే ఇది క్లీన్ చేస్తానని షాంక్స్ వెంటనే క్లీన్ చేయడం మొదలు పెడతాడు. నాయకుడు షాంక్స్ ను చూసి హేళన చేస్తాడు. తర్వాత టేబుల్ మీద ఉన్న గ్లాసు, బాటిల్ లాంటివన్నీ కింద పడేసి పగలగొడతాడు. ఎలాగూ క్లీన్ చేస్తున్నావుగా, ఇది కూడా క్లీన్ చేయి, నా విలువైన సమయం ఇక్కడ వృధా అయిందని చెప్పి నెమ్మదిగా బయటికి నడుస్తాడు. కట్ చేస్తే మన లూఫీ అతను కోపంగా పళ్ళు కొరుకుతూ నిలబడతాడు. దానికి అతను నవ్వుతాడు, పర్లేదు, నేను బాగున్నాను, ఇదంతా ఒక పెద్ద విషయమా? ఇది నాకు సరదాగా అనిపించిందని మళ్ళీ నవ్వుతాడు. కాని మన కుర్రాడికి మాత్రం కోపం ఆపుకోలేకపోతాడు. అతను కోపంగా అంటాడు, మీరంతా అబ్బాయిలే కదా, మగవాళ్ల పరువు తీసేలా అతనంత చేసినా మీరొక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి షాంక్స్ ప్రేమగా చెప్తాడు, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి, కానీ వాళ్ళు చేసింది చాలా చిన్న విషయం,
మనం అనవసరంగా గొడవ పడటం ఎందుకు? కొన్ని విషయాలు చూడనట్టు ఉండాలి. అది పెద్ద సమస్యలను దూరం చేస్తుందని చెప్తే మనవాడికి అస్సలు నచ్చదు. అతను ముఖం తిప్పి వెనక్కి నడుస్తాడు. ఆ సమయంలో అతని పక్కనే ఒక చిన్న బాక్స్ కనబడుతుంది. ఆ బాక్స్ లో షాంక్స్ సేకరించిన ఒక డెవిల్ ఫ్రూట్. అతనికి కోపం వచ్చి ఆ ఫ్రూట్ ను తినడం మొదలు పెడతాడు. షాంక్స్ ఏదో శబ్దం విని మన కుర్రాడు వైపు చూస్తాడు. అప్పుడు అతను ఆ డెవిల్ ఫ్రూట్ ను మన కుర్రాడు తినడం చూసి షాంక్స్ పరిగెత్తుకొచ్చి అతని కాలు పట్టుకుని పైకి లేపుతాడు. అతన్ని తలక్రిందులుగా వేలాడదీసి తిన్న ఫ్రూట్ ను ఉమ్మేయమని చెప్తాడు. వెంటనే అతని కాలు అది రబ్బరులా సాగుతుంది. అది చూసి అందరూ షాక్ అయితే షాంక్స్ చెప్తాడు, ఇదే డెవిల్ ఫ్రూట్ పవర్. ఇది ఎవరు తిన్నా వాళ్ళ శరీరం రబ్బర్లా మారిపోతుంది. అంతేకాదు ఇక ఎప్పటికీ మన కుర్రాడు ఈదలేడు. చేస్తే ఆ నాయకుడు లోఫీని పట్టుకుని చితకబాగుతున్నాడు. లోఫీ బార్లో అతను ఇన్సల్ట్ చేసిన విషయం అతను ఎలాగో తెలుసుకున్నాడు. అప్పుడు అతన్ని కాపాడేందుకు బార్ అమ్మాయి మేయర్ దగ్గరికెళ్లి జరిగిందంతా వివరంగా చెబుతుంది. సీన్ కట్ చేస్తే ఆ లీడర్ కత్తి తీసుకుని మన వాడిని నరకడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడే కరెక్ట్ గా మేయర్ అక్కడికి వచ్చి ఆ లీడర్ ని దయచేసి లూఫీని ఏమీ చేయొద్దని బ్రతిమలాడతాడు. కానీ ఆ విలన్ లీడర్ అతను వినడానికి రెడీగా ఉండడు. కత్తి తీసుకుని లూఫీ వైపు గురిపెడతాడు. నాయకుడు అంటాడు, ఈ గాయం నొప్పిని నువ్వెప్పటికీ మర్చిపోవద్దు. అప్పుడే కరెక్ట్ గా షాంక్స్ అతని క్రూ అక్కడికి వచ్చి మాస్ గా నిలబడటంతో షాంక్స్ టీం లూఫీ ఆ లీడర్ దగ్గరికి వస్తారు. లూఫీని ఆ నాయకుడు అతను కొట్టడం చూసి షాంక్స్ అంటాడు, లూఫీ నీకు చాలా పవర్ ఉందని చెప్పావు కదా, మరి ఎందుకు నువ్వు తన్ని కొట్టట్లేదు? నువ్వు చెప్పిన నీ పవర్ఫుల్ పంచ్లు మేం కూడా చూస్తాం అని లైట్ గా నవ్వుతాడు. దానికి ఆ లీడర్ అతను రెచ్చిపోయి షాంక్స్ తో అంటాడు, మీకు కూడా వీడి గతి పట్టొద్దంటే ఇక్కడి నుండి పారిపోండి, లేకపోతే నేను ఎవరో మీరు తెలుసుకుంటారు. దానికి షాంక్స్ క్యాజువల్ గా ముందుకొస్తాడు. అప్పుడు ఒకడు గన్ తీసుకుని షాంక్స్ తలపై పెడతాడు. ఒక్క అడుగు ముందుకేస్తే నీ తల అది పగిలిపోతుంది. దానికి షాంక్స్ నవ్వి, నువ్వు నా తలపై గన్ పెట్టి చావడానికి రెడీ అయ్యావా? అది విని అతను టెన్షన్ తో ఏంట్రా మాట్లాడేది, ఎంత ధైర్యం ఉంటే మా లీడర్ని ఎగతాళి చేసి మళ్ళీ అతని దగ్గరికి వస్తాడు. గన్ దొరికితే యాక్షన్ చూపించకూడదు, టక్ అని షూట్ చేయాలి అంటాడు. అప్పుడు ఆన్ ది స్పాట్ లో షాంక్స్ సైనికుడు గన్ తీసుకుని లీడర్ సైనికుడిని షూట్ చేసి పడేస్తాడు. అది చూసి అందరూ ఫ్రీజ్ అయిపోతారు. నువ్వు నా మీద ఉమ్మొచ్చు, కొట్టొచ్చు, ఆల్కహాల్ పోయొచ్చు, ఏం చేసినా పర్లేదు, కానీ నా ఫ్రెండ్స్ ని తాకితే నీ సంగతి తెలుస్తుంది. అది విని నాయకుడు పెద్దగా నవ్వి తన సైన్యంతో అంటాడు, అతన్ని మరియు అతని టీంలోని ఒక్కరిని కూడా వదలొద్దు, వాళ్ళని నా ముందే మీరు చావుగొట్టాలి. వెంటనే లీడర్ సైన్యం మన వాళ్ళ వైపు వస్తుంది. కానీ షాంక్స్ టీం నుండి ఒక్కడు మాత్రం క్యాజువల్ గా ముందుకొస్తాడు. అతను పరిగెత్తుకొచ్చి దూకి ఒకే దెబ్బ, ఆ దెబ్బకి లీడర్ సైన్యం మొత్తం ఎగిరిపడతారు. ఒకడు మాత్రం నిలబడతాడు. కానీ అతను గన్ పాయింట్ లో ఉన్నాడు. షాంక్స్ మళ్ళీ, నీకు నా పవర్ లేదా నా సైన్యం పవరో సరిగ్గా తెలియదు, సో మాతో పెట్టుకోవద్దు, అది ప్రమాదం. లీడర్ ఒక బాంబు వేసి మన వాడితో బోటులో సముద్రంలోకి పారిపోతాడు. దానికి షాంక్స్ షాక్, వాడు మనల్ని తెలివిగా మోసం చేశాడు, లూఫీని పట్టుకోవాలి, మనం ఎలాగైనా లూఫీని పట్టుకోవాలి. కట్ చేస్తే మనవాడు కోపంగా అంటాడు, ఆపరా, నువ్వెందుకు నన్ను ఎత్తుకుని ఈ సముద్రంలోకి వచ్చావా? షాంక్స్ పవర్ చూడలేదా? నాకేమైనా అయితే వాళ్ళు నిన్ను వదలరు. దానికి లీడర్ అంటాడు, నా రివెంజ్ అదేంటో చూపిస్తానని లూఫీని ఎత్తి నీళ్లలోకి విసిరేస్తాడు. వాడికి ఈత రాదు. అప్పుడు లాంగ్ షాట్ లో ఒక పెద్ద తిమింగలం లీడర్ ని టార్గెట్ చేసి, అలా లీడర్ ఏమైనా చేసే లోపే ఆ తిమింగలం బోటుతో పాటు అతన్ని మింగేస్తుంది. ఆ తిమింగలం తరువాత మన కుర్రాడి వైపుకి అది దూసుకొస్తుంది. కానీ అప్పటికే షాంక్స్ అక్కడికి దూకి మనోడిని రక్షిస్తాడు. షాంక్స్ ను చూడగానే మనోడికి చాలా సంతోషం. అప్పుడు ఆ ఒక ఫిష్ అది మళ్ళీ మన వాళ్ళ వైపు వస్తుంది. కానీ షాంక్స్ అతను కోపంతో దాన్ని చూసి భయపెడతాడు. అది చూసి ఆ చేప అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు షాంక్స్ మన కుర్రాడితో చెప్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిజానికి నువ్వు నా కోసమే ఈ ఫైట్ చేశావని నాకు తెలుసు, నిన్ను ఎవరు ఏమి నేను ఒప్పుకోను. అది విని మన కుర్రాడు బాధ ఆపుకోలేక ఏడవడం మొదలు పెడతాడు. హీరో బాధతో అంటాడు, నన్ను కాపాడటానికి వచ్చి నీ చేయి పోగొట్టుకున్నావు. నిజానికి షాంక్స్ మన కుర్రాడిని కాపాడేటప్పుడు ఆ చేప షాంక్స్ చేతిని కొరికేసింది. షాంక్స్ అంటాడు, పర్లేదు, నువ్వు సేఫ్గా ఉన్నావు, నాకది చాలు. అక్కడ కట్ చేస్తే రోజుల తర్వాత షాంక్స్ అతని టీం ఇక్కడ నుండి వెళ్లే సమయం వచ్చిందని షాంక్స్ బయలుదేరతాడు. అప్పుడు మన కుర్రాడు
అతను చెబుతాడు, ఇన్నాళ్ళు నాకు మీతోనే రావాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఇక నేను మీతో రాను. నా కోరిక పైరేట్ సెట్ అవ్వడం. నాకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి. దానికి షాంక్స్ నవ్వి, నువ్వొక మూర్ఖుడివి, నువ్వు పైరేట్ కాదు, నువ్వు పైరేట్ టీం నువ్వు పెట్టలేవు. అది విని మన కుర్రాడు షాక్ అవుతాడు. మిగిలిన వాళ్ళు అతన్ని చూసి నవ్వుతారు. ఆ కోపంలోనే అతను మొదటిసారిగా అంటాడు, ఇవాల్టి నుండి నా లక్ష్యం పైరేట్ హెడ్ అవ్వడం అనేది. నేనొక పెద్ద టీంను క్రియేట్ చేస్తాను. ఈ ప్రపంచంలోనే గొప్ప నిధిని నేను కనుగొని నంబర్ 1 పైరేట్ అవుతాను. అది విని షాంక్స్ అతను చాలా ఇంప్రెస్ అవుతాడు. అతను అంటాడు, నువ్వు తప్పకుండా నాకంటే గొప్పవాడివి అవుతావు. అందుకే నన్ను గుర్తుంచుకోవడానికి నా ఈ టోపీని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇది పెద్ద నిధి. దీన్ని వదిలిపెట్టకు. టోపీ దొరకగానే మన కుర్రాడు సంతోషంతో ఏడవడం మొదలు పెడతాడు. అలా షాంక్స్ మరియు టీం వాళ్ళు ఓడతో పాటు ముందుకు వెళ్తారు. ఆ గ్రామం మొత్తం వాళ్ళకి చెయ్యి ఊపి వీడ్కోలు చెబుతారు. షాంక్స్ మనసులో హీరో గురించి నమ్మకం ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా అతను నాకంటే గొప్పవాడై నేనిచ్చిన ఆ టోపీతో నన్ను చూడటానికి వస్తాడు. అక్కడ కట్ చేస్తే ప్రెజెంట్లో హీరో ఆ టోపీని పట్టుకుని పాత విషయాలు ఆలోచిస్తూ హాయిగా పడుకుంటాడు. జోరోకి చాలా ఆకలేస్తుంది. లూఫీతో అంటాడు, నాకు ఆకలేస్తుంది, ఏదైనా తినాలి. అప్పుడు మన కుర్రాడు ఒక పక్షి ఎగరడం చూస్తాడు. మన హీరో తన కాలును రబ్బర్లా చేసి పైకి దూకుతాడు. అతను స్పీడ్గా ఆ పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ట్విస్ట్. నిజానికి ఆ పక్షి చాలా పెద్దది. అందుకే అది హీరో మెడ పట్టుకుని స్పీడ్గా ఎగిరిపోతుంది. హీరో అరుస్తాడు, జోరో నన్ను కాపాడు, నేను ఇరుక్కుపోయాను. అది విని జోరో స్పీడ్గా బోట్ను ఆ పక్షి వెనకాలే పోనిస్తాడు. అప్పుడే మన దొంగ అమ్మాయి మోసగించిన ఆ ముగ్గురు దొంగలు నీళ్లలో పడి ఉన్నారు. వాళ్ళు పడవను చూడగానే, హలో సార్, ప్లీజ్ మమ్మల్ని కూడా కాపాడండి అని అరుస్తారు. దానికి జోరో, ఇప్పుడు టైం లేదు, నా ఫ్రెండ్ అంటాడు. అతను ప్రమాదంలో ఉన్నాడు, కాపాడాలి. కానీ వాళ్ళు ముగ్గురు కష్టపడి ఆ పడవలోకి ఎక్కేస్తారు. అప్పుడు ఒకడు కత్తి తీసి జోరో మెడ మీద పెడతాడు. దగ్గరికొస్తే నిన్ను మేము నరికేస్తాం. ఇప్పటి నుండి ఈ పడవ మా సొంతం. అది విని కోపంతో జోరో వాళ్ళ వైపు చూస్తాడు. సీన్ కట్ చేసి కొద్దిసేపటి తర్వాత జోరో వెంటనే వాళ్ళు ముగ్గురికి ఒక్కో తెడ్డు ఇచ్చి వాళ్ళ ముగ్గురిని తెడ్డు వేయమంటాడు. అది వినగానే వాళ్ళు ఉత్సాహంగా ముందుకు తెడ్డు వేస్తారు. అప్పుడు జోరో అడుగుతాడు, మీ నాయకుడు బగ్గీ ఎవరు? దానికి వాళ్ళు షాక్ అయి, బగ్గీ తెలియదా? బగ్గీ కూడా పైరేట్ హెడ్. అతను డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. అతనికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అతను మామూలోడు కాదు, పైరేట్స్ కి పీడకల. అక్కడి నుండి కట్ చేస్తే ఇప్పుడు మన దొంగ అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఆ గ్రాండ్ లైన్ మ్యాప్ ను దాన్ని కొట్టేసి పారిపోతుంది. ఆమె వెనకాలే సోల్జర్స్ ఆమెను పట్టుకోవడానికి వెంబడిస్తున్నారు. ఇక్కడ సీన్ బ్లాక్అవుట్. ఇప్పుడు బగ్గీ పెద్ద టెంట్ చూపిస్తారు. బగ్గీ అసిస్టెంట్ ఒకడు వాళ్ళ టెంట్ పైనుండి మన అబ్బాయిని ఎత్తుకెళ్తున్న ఆ పక్షిని చూస్తాడు. అది చూసి కోపంతో బగ్గీ ఆ పక్షిని, ఆ అబ్బాయిని నా ముందే కాల్చి చంపండి అంటాడు. సోల్జర్స్ కరెక్ట్ గా పక్షిని షూట్ చేస్తారు. మన అబ్బాయి నో అని అరుస్తూ కింద నీళ్లలోకి పడిపోతాడు. కానీ లూఫీ చాలా కష్టపడి ఇప్పుడు ఒడ్డుకు చేరుకుంటాడు. అతన్ని చూసి మన దొంగ అమ్మాయి ఆమె షాక్ లో నిలబడటంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి.